ఉమ్మడి కుటుంబంలో సాధారణంగా గొడవలనేవి అత్తాకోడళ్ల గొడవలతోనే మొదలవుతాయి. ఆ తర్వాత తోడి కోడళ్ల మధ్య గొడవలవుతాయి. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవలు, విడిపోవటాలు. అటువంటి గొడవల్ని అత్తగారు మొదట్లోనే ఆపగలిగితే ఆ కుటుంబం కలకాలం ఉమ్మడి కుటుంబంగా మిగిలిపోతుంది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా భార్య వసంత తన కోడళ్ళని కోడళ్లలాగా కాకుండా సొంత కూతుళ్లలా చూసుకుంటుంది. చివరగా నేను చెప్పేదొక్కటే, మా కుటుంబం ఇంతకాలం ఉమ్మడి కుటుంబంలా కళకళలాడడానికి కారణం నా భార్య వసంత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శ్రీమతి వసంతాదేవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మా ఉమ్మడి కుటుంబం ఇలా కళకళలాడటానికి కారణం నేను అని మా వారు చెప్పారు. అది కొంతవరకే నిజం. మా కుటుంబం ఇంత సంతోషంగా కలిసి ఉండటంలో నా బాధ్యత 50% అయితే మిగతా 50% బాధ్యత మా శ్రీవారిది. కుటుంబ సభ్యులు ఎటువంటి తప్పు చేసినా వాళ్ళని క్షమించి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుతూ అందర్నీ సంతోషంగా ఉంచగలుగుతారు. సో మా ఉమ్మడి కుటుంబం ఇంత సంతోషంగా ఉండటానికి కారణం నాతో పాటు మా శ్రీవారు కూడా. అని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టేబుల్ టెన్నిస్ కాంపిటీషన్లో మమత ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ విన్నర్ కుమార్. క్యారం బోర్డ్ గేమ్లో సౌమ్య. ఇప్పుడు మ్యూజికల్ చైర్స్లో విన్నర్ శ్రీ అఖిల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ సార్. ఇప్పుడు బెస్ట్ కపుల్ ప్రైజ్ ని ఆదర్శ దంపతులైన ఆనంద గజపతి వర్మ గారు, వసంతాదేవి గారి చేతుల మీదుగా అఖిల్ గారు, శ్యామ గారు అందుకుంటారు. కంగ్రాచులేషన్స్.
శ్యామ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు బెస్ట్ కపుల్ ప్రైజ్ అందుకున్న ఆదర్శ దంపతుల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా శ్రీమతి శ్యామ గారు మాట్లాడతారు. తీసుకోండి మేడం. అందరికీ నమస్కారం. మాకు ఈ ప్రైజ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ కన్నయ్య నాకు ఇంత మంచి భర్తనిచ్చాడు. ఇప్పుడు ఇంత మంచి ప్రైజ్ కూడా ఇచ్చాడు. అందుకు కన్నయ్యకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. இத பாரம்மா, நீ என்ன பேசுறியோ எனக்கு புரியல. எனக்கு தெலுங்கு வராது, நான் தமிழியன் தான். நீங்க ஏதாவது சொல்லணும்னா இங்கிலீஷ்ல சொல்லுங்க. இங்கிலீஷ் எனக்கு நல்லா தெரியுமா, சொல்லுங்க, இங்கிலீஷ்ல சொல்லுங்க. ఇంగ్లీష్లోనా? ஆமா, இங்கிலீஷ்ல சொல்லுங்க. ఇంగ్లీష్ నాకు రాదండి. என்ன, இங்கிலீஷ் வராதா? கொஞ்சம் கூட வராதா? கொஞ்சம் கூட பேச முடியாதா? இது எப்படி அம்மா? த கிரேட் ஆனந்த் வர்மா வசந்தம்மா மருமகளுக்கு இங்கிலீஷ் வராதா? ஏவன் மசாலா கம்பெனி ஓனர் அகில் சாரோட பொண்டாட்டிக்கு இங்கிலீஷ் வராதா? இப்போ எல்கேஜி பசங்க கூட இங்கிலீஷ் தட தடன்னு பேசுறாங்கம்மா. இவ்வளவு பணக்காரங்களுக்கு இங்கிலீஷ் வராதுன்னா எவ்வளவு ஷேம். சரி விட்டுடு, என்ன பண்றது, தெலுங்குல பேசு. పర్లేదు శ్యామ, తెలుగులోనే మాట్లాడు. మీరు అడిగినట్లు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయినందుకు నన్ను క్షమించండి. మాది ఒక చిన్న పల్లెటూరు. దానికి తోడు మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అందువల్ల నా చదువు చిన్నతనంలోనే ఆగిపోయింది. మీరు అడిగినట్టు నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయినందుకు నాకు బాధగా ఉన్నా తెలుగులో మాట్లాడుతున్నందుకు గర్వపడుతున్నాను. ఎందుకంటే నా మాతృభాష తెలుగు కాబట్టి. పరాయి భాష వాళ్ళ చేత కూడా గొప్ప భాష అని కీర్తించబడ్డది మన తెలుగు భాష కాబట్టి. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృవులు గొల్వ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు.
సుందర తెలుగు అంటూ మన తెలుగుని కీర్తించారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. అంత మధురమైన భాష తెలుగు భాష. నా మాతృభాష అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగింటి ఆడపడుచుగా పుట్టినందుకు, తెలుగింటికి కోడలైనందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. మా అత్తగారు మామగారి చేతుల మీదుగా ఈ బహుమతి అందుకున్నందుకు నిజంగా నేను చాలా చాలా అదృష్టవంతురాల్ని. మమ్మీ, ఏంటి మమ్మీ అలా ఉన్నావు? అవమానం జరిగినప్పుడు ఇంకెలా ఉంటారు? నా కోడలికి ఇంగ్లీష్ రానందుకు అందరి ముందు ఆవిడ ఎలా మాట్లాడిందో చూసావుగా. ఎల్కేజీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద శ్యామకి ఇంగ్లీష్ రాకపోవడం ఏంటి అని ఎంత వెటకారంగా మాట్లాడిందో చూశారు కదా. అలా మన స్టాఫ్ మన ఇంటి కోడలి గురించి అలా మాట్లాడుతుంటే అది నాకు ఎంత అవమానం, అది నాకు ఎంత అగౌరవం. నాకే కాదు, నీకు మాత్రం అది అవమానం కాదా? నీ భార్య గురించి నలుగురిలో అంత వెటకారంగా మాట్లాడడం నీకు మాత్రం అగౌరవం కాదా? అంటే మమ్మీ, నా ఉద్దేశం... నీ ఉద్దేశం ఏదైనా సరే, అది నీకు, నాకు, మన కుటుంబానికి జరిగిన అవమానం, అగౌరవం. క్షమించండి అత్తయ్య గారు. నా వల్లే మీకంత అవమానం జరిగింది. నాలాంటి కోడలు రావడం వలన మీకు నలుగురిలో అంత అవమానం జరిగింది. అదే మీకు ఇంగ్లీష్ వచ్చిన కోడలు వచ్చుంటే ఖచ్చితంగా ఇలా జరుగుండేదే కాదు. ఇంగ్లీష్ వచ్చిన కోడలు రాకపోవడం వల్ల కాదు అలా జరిగింది. వచ్చిన కోడలికి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అలా జరిగింది. అర్థం కాలేదా? నీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్లే మాకు అవమానం జరిగింది. ఇలాంటి అవమానం మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏంటి మమ్మీ? శ్యామకి మనం వెంటనే ఇంగ్లీష్ నేర్పించాలి. శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలా? అవును, నేర్పించాలి. ఫలానా వసంతాదేవి గారి కోడలు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలుగుతుంది అని అందరూ అనుకునేంతగా శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలి.
ఎవరైతే శ్యామకి ఇంగ్లీష్ రాదని వెటకారంగా మాట్లాడారో వాళ్ళు శ్యామ ఇంగ్లీష్ మాట్లాడడం చూసి నోళ్లు వెళ్ళబెట్టేంతగా శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలి. ఏ ఇంగ్లీష్ వల్ల అయితే మన ఇంటిల్లపాది గౌరవం తుడిచిపెట్టుకుపోయిందో అదే ఇంగ్లీష్ని శ్యామ అద్భుతంగా మాట్లాడేలా శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలి. శ్యామ, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావా? నేర్చుకుంటాను అత్తయ్య గారు. నేర్చుకుంటాను అంటే సరికాదు. అలా నేర్చుకోవడం అంత తేలిక కాదు. చాలా కష్టపడాలి. కష్టపడతాను అత్తయ్య గారు. ఎంత కష్టపడైనా సరే మీరు కోరుకున్నట్టు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. సాక్ష్యాధారాలతో సహా మీరు చేసిన తప్పులను నిరూపిస్తాను. అప్పుడు మీరు బావగారికి విడాకులు ఇవ్వడం కాదు, మీరు చేసిన తప్పులకి అత్తయ్య గారు మామయ్య గారే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఖీర్ నువ్వే చేసావా అమ్మా? అవును మామయ్య గారు. చాలా బాగుందమ్మా. అవునవును, చాలా బాగుంది. ఏంటిది శ్యామ? బెస్ట్ కపుల్గా మీరు ప్రైజ్ గెలుచుకున్నందుకు మీ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఖీర్ చేసా, ఓకే. కానీ మా ఓటమిని గుర్తు చేయటానికి అన్నట్టుగా ఆయన మీద ఒలకబోసావేంటి ఆ ఖీర్? సారీ అక్క, పొరపాటున జారింది. పొరపాటున జారిందో కావాలని జార్చావో ఎవరికి తెలుసు? ప్రైజ్ గెలిచిన సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నావు కదా నువ్వు. ఏం చేస్తున్నావో నీకేం తెలుస్తుంది? మేం గెలిచినందుకు కాదక్క ఈ కీర్ చేసింది. మన కంపెనీ యానివర్సరీ సందర్భంగా చేశాను. ఎందుకు చేస్తే ఏంటిలే, మమ్మల్ని మాత్రం అవమానం చేసావుగా, చాలు. ఓడిపోయినందుకు మాకక్కడ జరిగిన అవమానాన్నైనా భరించగలను కానీ ఇప్పుడిలా గెలిచిన గర్వంతో నువ్వు చేసిన ఈ అవమానాన్ని మాత్రం చస్తే భరించలేను. క్షమించండి బావగారు, నేను గెలిచాను అన్న గర్వంతో అలా చేయలేదు. నీ సంగతి మాకు తెలీదమ్మా. తను ఓడిపోయానన్న ఉక్రోషంలో అలా మాట్లాడింది, పట్టించుకోవద్దు.
పట్టించుకోవద్దు అంటే ఎలారా?